రన్నింగ్ లో పెట్టుకో అటు పెట్టి ఇట్లా ముందు కానివ్వండి వాళ్ళంతా వద్దులే. నమస్తే. ఇప్పుడు మనం టీవీఆర్ నుంచి చూస్తున్నాం. మాచర్లపట్నంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అనేది మారుమవుతున్న సేవా సంస్థ పేరే అదే పవర్ ఫౌండేషన్. పవర్ ఫౌండేషన్ అంటే పేదలకు, అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి గత 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈ 6-7 సంవత్సరాల్లో స్వచ్ఛంద సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 మంది నిరుపేదలకు ప్లస్ అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు, వాళ్ళందరికీ 200 మంది మహిళలకు వాళ్ళకి దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. అదేవిధంగా 200 మంది నిరుసరాయిలకు కూడా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ విధంగా మాచర్లపట్నంలోని ప్రతి ఒక్కరికి, పేదలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ మాచర్లపట్నంలోనే అదేవిధంగా పల్నాడులోనూ అదేవిధంగా చిన్నగా విస్తరించి పక్కన ఉన్న మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా పవర్ ఫౌండేషన్ సేవలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో ఆ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారన్నమాట. దండు నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన సాధ్యమైనంత వరకు పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపించారు. అదేవిధంగా పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు గారు కూడా మాచర్లపట్నంలో అదేవిధంగా చిన్నగా తన సంస్థను విస్తరించి ఇప్పుడు 2 రాష్ట్రాలకే వ్యాప్తి చెందుతుంది. ఈ రాష్ట్రం అన్నమాట. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటుపక్క తెలంగాణ రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో ఈ పవర్ ఫౌండేషన్ అనేది సేవలు విస్తృతంగా పెంచుతున్నారు వ్యవస్థాపకులు జీజే రావు గారు. ఇప్పుడు వాళ్ళని అడిగి అసలు ఏంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంది, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా పేదలను ఎందుకు ఎంచుకున్నారు, వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, ఏంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. కట్ చేయరాదు. ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా పవర్ ఫౌండేషన్ సేవలు విస్తరించడం జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంది, ఈ పవర్ ఫౌండేషన్ యొక్క స్థాపించిన ఒక లక్ష్యం ఏంది అనేది, దీని గురించి మనం పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు, లాయర్ జీజే రావు గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు పవర్ ఫౌండేషన్ స్థాపించారు కదా, మీరు స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దీని యొక్క విశిష్టత ఏంది, అసలు ఎందుకు, ఏ లక్ష్యంతో మీరు ఈ పవర్ ఫౌండేషన్ స్థాపించారు? సంస్థ స్థాపించి 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ సంస్థ స్థాపించిన కారణం ఏమిటంటే, నేను కొన్ని పరిశీలన చేశాను. నేను ఒక ట్రైన్లో వెళ్తూ ట్రైన్ దిగి వెళ్తూ ఉంటే ఒక ఓల్టేజ్లో ఉన్న పర్సన్ వణుకుతూ ఉన్నాడు. కరెక్ట్గా డిసెంబర్ మాసం. కొంతమంది నన్ను ప్రశ్నించారు, డిసెంబర్ మాసంలోనే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారని ప్రశ్నించారు. నేను డిసెంబర్ మాసం గమనించాను. ఒక వృద్ధుడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో పాపం దుప్పట్లేదు, గదగద వణుకుతున్నాడు. నేను అనుకున్నాను, మా దుప్పటి ఎంత అయితే 200 అవుతుంది. ఈ 200 దుప్పట్లు పంచడానికి మనం కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. మనకేదో కోటలు, మేడలు, ఏదో కొన్ని కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు కదా. నాకు ఆలోచన వచ్చింది. నేను న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆదాయంలో నేను ఎందుకు సేవ చేయకూడదు, సర్వీస్ ఎందుకు చేయకూడదు? ఎన్నో దుబారా ఖర్చులు పెడుతున్నాం. అవి తగ్గించుకొని మనం దుబారా ఖర్చు అంటే అనవసరమైన ఖర్చులు పెడుతున్నాము. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని నాకు వచ్చే ఆదాయంలో నుంచి ఒక 10% నెలకు 10,000 రూపాయలు మరి నేను ఈ సర్వీస్ కేటాయించాలని చెప్పి నా మనసులో ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాగానే పవర్ ఫౌండేషన్ అనే సేవా సంస్థని రిజిస్ట్రేషన్ చేయించాను లీగల్గా. పవర్ ఫౌండేషన్ ఈ సంస్థ నెంబర్ వచ్చేసి 280/2023. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వికలాంగులని, వృద్ధులని ఆదుకోవడానికి స్థాపించాం. ఏ విధంగా ఆదుకుంటానొచ్చు, కూడు గుడ్డ ముఖ్యమైనవి. మనం ఒక మనిషికి ముఖ్యమైన ఏంటంటే ఆహారం, అన్నం, తిండి, తర్వాత కూడు గుడ్డ, ఈ ముఖ్యమైనవి. కాబట్టి వస్త్రాలు, దుస్తులు అవసరం. 10 మందికి వెళ్ళాలంటే దుస్తులు బాగుండాలి, సమయానికి ఆహారం ఉండాలి. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మేము చేస్తుందంటే, ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని స్థితిలో ఉండి ఎవరు ఆదుకునేవారు లేక ఎవరి నుంచి సాయం చేస్తారేమో అనేటువంటి ఆశతో చూసేవాళ్ళని మేము గమనించి వారికి 3 నెలలకు ఒకసారి ఒక 5,000 రూపాయలు విలువ చేసేటువంటి 25 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు, వారికి అవసరమైన దుస్తులు అందజేయడం జరుగుతుంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,
వికలాంగులను వృద్ధులను ఆదుకోవడమే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పవర్ ఫౌండేషన్ ఏపీ స్టేట్ అధ్యక్షులు గారు ఉన్నారు, వారిని అడిగి మనకు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటి సార్, ఒకసారి చెప్పమంటారు? పవర్ ఫౌండేషన్ ఉద్దేశాన్ని గురించి ఫౌండర్ శ్రీ జీజేరావు గారు పూర్తిగా చెప్పినారు. ఆయన చెప్పిన విషయాలనే ఫాలో అవుతా ఉన్నాము. నేను ఈ సంస్థకి అధ్యక్షుడిగా సుమారుగా 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. ఈ సంస్థ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మేము మాచర్లలో అనేక బజార్లు, తర్వాత మాచర్ల సర్వే చేసి అతి తక్కువ అంటే తినటానికి తిండి, ఉండటానికి నీడలేని నివాసులని కనుగొని వాళ్లకు నిత్యావసర వస్తువులు సప్లై చేయడానికి మేము మా శాయశక్తుల మా సంపాదనలో కొంత భాగంగా మేము కేటాయించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశాలు చేసి కూడు గుడ్డ వీటికి దూరంగా ఉండి బతకడానికి చాలా కష్టంగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి మా సంస్థ తరపున చేస్తూ ఉన్నాము. ఇవే కాకుండా చదువుకునే పిల్లలకు పుస్తకాలు లేని వాళ్లకు, బట్టలు లేని వాళ్ళకు కూడా అలాంటి గతంలో చేసి ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా అలా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఇంకా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా వ్యాపితం చేస్తున్నాము. దానికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇదే కాకుండా ఇంకా సాంఘిక సంక్షేమ విషయాలు కూడా మేము చూడాలని ప్రయత్నం చేస్తున్నాము. కనుక ఈ అవకాశం నాకు ఇచ్చిన వీరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ కోటయ్య గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పగలరు? ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే మనకి జీజారావు గారు మరి రాష్ట్ర అధ్యక్షులు అన్నయ్య గారు చెప్పి ఉన్నారు. మరి ఈ పవర్ ఫౌండేషను మరి హెల్ప్లెస్ అంటే సమాజంలో హెల్ప్లెస్ నిస్సహాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి మరి సహాయం చేయడం కోసం ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సంస్థ ఏమిటంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. ఈ మానవత్వం మంట కలిసిపోయే సమయంలో మరి ఇలాంటి సంస్థలు ఏర్పడి మరి నిస్సహాయులు పేదవాళ్ళకు సాయం చేసి ఇంకా ఈ సేవలు విస్తృతం చేస్తే ఈ సమాజంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనం ఎవరు కూడా ఎంత సంపాదించినా తీసిపోయేదేం లేదు అనేది గ్రహించి అది మరి పేదవాళ్ళకి సాయం చేశారనే ఆలోచన రావడానికి కూడా ఈ సంస్థ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంస్థని ఇంకా మరి ఎక్స్టెన్షన్ చేసి మరి పేద ప్రజలకి సహాయం చేయటం, మరి కాస్త ఉన్నవాళ్ళని ఆర్థికంగా ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ యొక్క సంస్థ యొక్క సేవల్ని ముఖ్యంగా పెంచి సర్వీస్ చేయాలని, మిగిలిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఆలోచన రావాలనేది నేను సంస్థ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దండు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నా ఈ పవర్ ఫౌండేషన్ సేవల గురించి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా ఇక్కడ ఈ యొక్క మరి ఈ యొక్క P1 గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, మరి అదేవిధంగా లాయర్ గారికి కూడా నమస్కరించుకుంటూ, నేను ఫస్ట్లో అందులు వికలాంగుల పేద కళాకారుల సేవా సంస్థను నేను చేస్తూ ఉన్నాను. తర్వాత లాయర్ గారు నాకు ఒక సందర్భంలో మాచర్లో కలవటం జరిగింది. కాబట్టి మేము ఇప్పుడు అటు తెలంగాణ ఇటు మాచర్ల కూడా మన ఆంధ్రాలో కూడా మరి పవర్ ఫౌండేషన్లో నేను ఒక అధ్యక్షుడిగా ఉంటూ నా సేవలు ఎన్నో ఇటువంటి చెయ్యాలని మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాది అయినా కూడా ప్రోగ్రాలు చేస్తూ ఎంతోమందికి నేను ఈ విధంగా బట్టలు పంచుతున్నాను. అయినా కూడా నా జీతంలో ఒక 10,000 నెలకి వాళ్ళకి కేటాయించి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మా నాన్నగారు వాళ్ళ పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నాను. కానీ ఇటు మళ్ళా ఆంధ్ర కూడా పాకాలని మరి లాయర్ గారి యొక్క ఆర్డర్ మీద నేను ఈ యొక్క ప్రోగ్రాంకి ఎంత దూరమైన వస్తాను సార్, నా సాయశక్తులు వర్క్ చేస్తాను. నేను ఆర్టిస్ట్ని, ప్రోగ్రాలు చేస్తూ గ్రూప్ ఏఎన్ఆర్గా చేస్తూ సింగర్గా చేస్తూ ఇవన్నీ ప్రోగ్రాలు చేస్తూ కూడా నేను ఈ యొక్క అందులు వికలాంగులు ఆదుకోవాలని, ఇంకా మరి మిగతా ఉండోళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రాలకి ముందొచ్చి కాస్త సహాయం చేయాలని, సహాయం చేయబోయే వారికి హృదయపూర్వకంగా కళాభినందనలు తెలుసుకుంటూ ఈ యొక్క సభ
ఈరోజు టీవీ ద్వారా తెలియపరిచినందుకు మరి అన్నయ్య గారికి హృదయపూర్వకంగా కళాభినందనలు. పవర్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అప్పాచారి గారు. పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ స్టేట్ పవర్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అప్పాచారి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఈ పవర్ ఫౌండేషన్ సేవల గురించి మరి కొన్ని విషయాలు చెప్పండి సార్. పవర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, జై భారత్ జై భీమ్, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశయంతో నిరుద్యోగులు, రిటైర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కొంతమంది స్థితిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మానవ సేవ మాధవ సేవ కార్యక్రమంలో పాల్గొని మన వంతు మన సహకారం అందిస్తూ ప్రజల సేవ అందిద్దామని చెప్పే ఉద్దేశంతో 3 నెలలకి ఒకసారి 4 నెలలకు ఒకసారి కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలైనటువంటి వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి కొంతమందికి కొన్ని సమయాల్లో తిండికి జరగనటువంటి కుటుంబాలు గుర్తించి వాళ్ళకి ఇంటికి వెళ్ళి కిరాణా సరుకులు, వాళ్ళకి కూరగాయలకి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ప్రజలతో మమేక్యమయ్యి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు రోజుల్లో ఈ సమస్య అభివృద్ధి చెప్పి విన్నవిస్తూ, నా పేరు గురజాల అప్పారావు, హ్యూమన్ రైట్స్ స్టేట్ అధ్యక్షుడిని, ఏపీ స్టేట్ అధ్యక్షుడిని. మనకి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్న సమస్త ఫౌండేషన్ యొక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకొన్ని జరిపించి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు సంతోషించాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు పవర్ ఫౌండేషన్ కన్వీనర్ పవర్ ఫౌండేషన్ స్టేట్ కన్వీనర్ ఎర్రగొర్ల సాంబశివరావు యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ పవర్ ఫౌండేషన్ సేవల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ పవర్ ఫౌండేషన్ గురించి మీరు కొన్ని విషయాలు చెప్పండి క్లుప్తంగా. ఈ పవర్ ఫౌండేషన్ అనేది సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది మన మాచర్లపట్నంలో ఉన్నటువంటి న్యాయవాదులు జీజేరావు గారు వారికి వచ్చినటువంటి ఆలోచన మేరకి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది గత 6 సంవత్సరాల నుంచి మామూలుగా సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ పరంగా ఒక 3 years నుంచి జరుగుతుంది. అయితే దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా మునయ్య సార్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, నా పేరు ఎర్రగొర్ల సాంబశివరావు యాదవ్, నేను ఈ పవర్ ఫౌండేషన్కి కన్వీనర్గా ఉంటున్నాను. మన మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పవర్ ఫౌండేషన్ అంటే ఒక యాక్టివ్గా చాలా శక్తివంతంగా ఈ సామాజిక సేవలో ముందంజలో ఉంటాం అంటే ఎటువంటి సందేశం లేదు. ఇప్పటికే మేము దాదాపు 200-300 కుటుంబాలని, పేద కుటుంబాలను గుర్తించి 25 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకు నేరుగా వెళ్ళి మేము ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ చలికాలం సంబంధించి ఈ యొక్క గుర్తించి పేదవాళ్ళకి, వికలాంగులకి, నిరుపేదలకి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎటువంటి దిక్కుముక్కు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా మేము గుర్తించి ఈరోజు 21వ తారీఖు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మాకు దాతలు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క చందాలతోటి మేము చేస్తున్నాం స్వచ్ఛందంగా, ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి విషయం ఇది. మరి మాకు ముందుకు వచ్చి దాతలు మరిన్ని విరాళాలు ఇస్తే ఇప్పటికే మేము ఈరోజు దాదాపు 300 మందికి మేము దుప్పట్లు పంపించేయడం జరిగింది. మరి పాఠశాలల్లో ఉన్నటువంటి అంగన్వాడీ పాఠశాలలు కానీ, ఏ స్కూల్లోనైనా మొక్కలు నాటడం, తర్వాత పలకలు ఇవ్వడం, విద్య, సామాజిక అంశాలు ఏ విషయంలోనైనా కానీ మేము మా ఫౌండేషన్ ముందుంటుందని చెప్పి మేము టీవీఆర్ న్యూస్ గారికి తెలియజేస్తూ, మరి మునుముందు ఎవరైతే మరి ఉన్నత స్థితిలో ఆర్థికంగా స్థితిమంతులు మా కాడికి వచ్చి మా తెలియజేసి, మా సభ్యులందరూ కూడా చాలామంది ఉన్నారు, టీము దాదాపు 100 మంది దాకా ఉన్నాము. వాళ్ళకి మా నెంబర్లకు తెలియజేసి ఆ సహాయం చేసినట్టయితే ఈ పవర్ ఫౌండేషన్ అనేది మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా మేము విస్తరించి, మరి పక్క రాష్ట్రం తెలంగాణకే విస్తరించి పవర్ ఫౌండేషన్ సామాజిక సేవలు చేస్తున్నామంటే
సారు దండనాయసరావు మరి గుర్తించి ఆ రాష్ట్రం నుంచి వచ్చి మాలో మీ చేసిన సేవలు చాలా బాగా మెచ్చి వచ్చి సారు సోదరులు మాకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మరి మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజికంగా మాకున్నటువంటి ఆలోచన మేరకు మేము సమాజ సేవ చేయాలని అందరం సామాజిక సేవకుల ఫౌండేషన్లో ఉన్నోళ్ళు మరి ఇట్లాంటి కార్యక్రమం మునుముందు బాగా జరగటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. మాకు ఎవరైతే దాతలు మరిన్ని కంట్రిబ్యూషన్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి కార్యక్రమం చేస్తామని మీడియా ద్వారా పీవీఆర్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థాపకులు న్యాయవాదులు జీజే రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా సెలవు తీసుకుంటాం.